వాటర్ డైవర్షన్ కే కాఫర్ డ్యామ్. ఆ డైవర్షన్ ఒక 2 ఏళ్లలో అది కూడా వీక్ అవుతుంది. తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక 4-5 ఎన్నేళ్ళు అండి ఇది? 3 years 4 years 3 to 4 years అంతే. కాఫర్ డ్యామ్ లో 3 to 4 years. అంత లోపల డయాఫామ్ వాళ్ళు వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఇది బాధాకరమైన సంఘటన. అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్, రాష్ట్రానికి జీవనాడి. ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ, ఒకవేళ తెలంగాణకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది. నేరుగా నాగార్ సరస్సు తీసుకుపోగలిగితాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్లు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి, ఖమ్మానికి వచ్చి, ఇక్కడ తిరువూరుకు వచ్చి, అక్కడి నుంచి నూజివీడుకు వచ్చి ఈ తింతరపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చేది. నూజివీడు వరకు వచ్చేది. నేను ఒకేసారి డిఎస్పీలని, ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను. ఒక్కసారి నీళ్లు తీసుకురాగలిగాను. దానికి కౌంటర్గానే ఈరోజు చింతలపూడి ప్రాజెక్టు పెట్టాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్కు వచ్చే ఆయకట్టు అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని. ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్లను అక్కడ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా